T20 ఫార్మాట్ అంటేనే బ్యాటర్ల హవా. ఇక ఐపీఎల్ లాంటి లీగ్లో అయితే ఫ్యాన్స్ ఎదురు చూసేది సిక్సర్లు, బౌండరీల కోసమే. ఐపీఎల్ ఆరంభమైనప్పటి నుంచి ప్రతి సీజన్లోనూ బ్యాటర్లు, మెరుపులు ఫ్యాన్స్కు కిక్ ఇస్తూనే ఉంటాయి. ఈ మెగా లీగ్లో సిక్సర్ల కింగ్ ఎవరనేది చూస్తే కరేబియన్ వీరుడు, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరు చెప్పాల్సిందే. ఎందుకంటే ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఈ విండీస్ హిట్టరే. ప్రస్తుతం గేల్ రిటైర్ అయినప్పటికీ అతని రికార్డ్ మాత్రం పదిలంగానే ఉంది. ఇప్పటివరకు క్రిస్ గేల్ 141 మ్యాచ్లు ఆడగా ఇందులో 357 సిక్సర్లు కొట్టాడు. ఇక క్రిస్ గేల్ తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. ఇప్పటివరకు 252 ఇన్నింగ్స్లు ఆడిన రోహిత్ శర్మ 280 సిక్స్లు కొట్టాడు. దీంతో సిక్స్ల లిస్టులో 2వ స్థానాన్ని దక్కించుకున్నాడు రోహిత్ శర్మ. ఆ తర్వాత విరాట్ కోహ్లీ 3వ స్థానాన్ని దక్కించుకున్నాడు. 244 ఇన్నింగ్స్లలో ఇప్పటివరకు విరాట్ కోహ్లీ 272 సిక్స్లు కొట్టాడు. ఇక విరాట్ కోహ్లీ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నిలిచాడు. ఇప్పటివరకు 229 ఇన్నింగ్స్లు ఆడిన మహేంద్ర సింగ్ ధోని 252 సిక్స్లు బాదాడు. మహేంద్ర సింగ్ ధోని తర్వాత దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్ ఉన్నాడు. ఇప్పటివరకు 170 ఇన్నింగ్స్ ఆడిన ఏబీడి 251 సిక్స్లు కొట్టాడు. ఇక దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీడి తర్వాత ఆస్ట్రేలియన్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ ఉన్నాడు. ఇప్పటివరకు 184 మ్యాచ్లు ఆడిన డేవిడ్ వార్నర్ 236 సిక్స్లు కొట్టాడు. ఈ టాప్ ప్లేయర్లలో ముగ్గురు కూడా ఇప్పుడు ఐపీఎల్ ఆడడం లేదు. క్రిస్ గేల్ అలాగే ఏబీడి ఇద్దరు కూడా ఐపీఎల్కు దూరంగా ఉంటున్నారు. కానీ డేవిడ్ వార్నర్ను మొన్న వేలంలో ఎవరూ కొనుగోలు చేయలేదు. కాబట్టి ఈ ముగ్గురిని పక్కకు పెడితే మిగిలిన టీమిండియా ప్లేయర్లు క్రిస్ గేల్ రికార్డు బద్దలు కొట్టే అవకాశాలు ఉంటాయి. ఇందులో ఎక్కువగా రోహిత్ శర్మకు ఈ అవకాశం ఉంటుంది. ఎందుకంటే మరో 4 సీజన్ల వరకు హిట్ మ్యాన్ ఖచ్చితంగా ఐపీఎల్ ఆడే ఛాన్స్ ఉంటుంది. 2వ స్థానంలో ఉన్న రోహిత్ శర్మ సులభంగా క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు కొడతాడని అంచనాలు వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఐపీఎల్లో అత్యధిక 4లు కొట్టిన రికార్డ్ టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధవన్ పేరిట ఉంది. ధవన్ 222 ఐపీఎల్ మ్యాచ్ల్లో 768 4లు కొట్టాడు. ధవన్ ఐపీఎల్లో డెక్కన్ చార్జర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడాడు. ధవన్ ఇప్పటికే ఆటకు వీడ్కోలు చెప్పేశాడు. అటు టీమిండియన్ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఐపీఎల్లో అత్యధిక 4లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో 2వ స్థానంలో కొనసాగుతున్నాడు. కోహ్లీ 252 మ్యాచ్ల్లో 705 4లు కొట్టాడు. వీరిద్దరి తర్వాత స్థానాల్లో డేవిడ్ వార్నర్, రోహిత్ శర్మ, సురేష్ రైనా, గౌతమ్ గంభీర్లు ఉన్నారు. ఫ్యూచర్లో ఐపీఎల్కు సంబంధించి అత్యధిక 4ల రికార్డును కోహ్లీ, సిక్సర్ల రికార్డును రోహిత్ బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది.